వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చిన అండ్ ఆల్సో రిలీజ్ కూడా ఉన్నాయి. పై రవితేజ ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, బాలయ్య ఫ్యాన్స్కి, చాలామందికి ఫ్యాన్స్ అందరికి కూడా పండుగ అనుకోవచ్చు. మంచి కంటెంట్ కూడా వచ్చిందనమాట. వీడియో నచ్చింది, మంచిగా అనిపించింది అంటే కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేయండి. సో పై ఫస్ట్ థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం పై ఆపరేషన్ వ్యాలంటైన్స్ అనే మూవీ ఉంది కదా. సో పుల్వామా కాన్సర్ట్ మీద తీసిరు కదా. సో ఈ మూవీ వచ్చేసరికి అయితే 2 hours 12 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ అనమాట. మీరు ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇవాళ February 29th రోజున ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి. ఒకవేళ ఇట్లా మీరు బుక్ చేసుకోవాలంటే బుక్ మై షోలో అవైలబుల్ ఉంది. బుక్ చేసుకొని ప్రీమియర్ షో అయితే వాచ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దాని తర్వాత మన వెన్నెల కిషోర్ గారిది చార్లీ 111 మూవీ కూడా ఉందన్నమాట. అది March 1st రిలీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 hours 10 minutes డ్యూరేషన్, యాక్షన్ కామెడీ అనమాట. సో స్పై ఏజెన్సీలు ఉంటాయి కదా, అట్లాంటి కామెడీ అనమాట. ఇక్కడ మేము చూసుకుంటే వెన్నెల కిషోర్ గారు, మురళీ శర్మ గారు, సంయుక్త గారు వీళ్ళందరూ లీడ్ యాక్టర్స్లు ఉన్నారన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే భూతద్దం భాస్కర్ నారాయణ మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం ఇది కూడా 1st March రోజున వస్తుంది. 2 hours 20 minutes డ్యూరేషను అండ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ అనమాట. మెయిన్ లీడ్ యాక్టర్ చూసుకుంటే శివ, రాశి సింగ్, దేవి ప్రసాద్ అండ్ సురభి వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లా ఉన్నారన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇంటి నెంబర్ 13 మూవీ ఉంది. ఇది కూడా 1st March రోజునే రిలీజ్ అవుతుంది. 2 hours 7 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. హారర్ థ్రిల్లర్ అనమాట. మెయిన్ చూసుకుంటే ఆనంద్ రాజ్, తనకేవర్ణి గారు, శివనారాయణ గారు, పృథ్వీ గారు అండ్ సుదర్శన్, సత్యకృష్ణన్, రవి వర్మ, నవీన్ అలమ్మ, శివలాంగి మెహరన్, నీక్షా వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లా ఈ మూవీలో అయితే యాక్టింగ్ చేస్తారు అన్నమాట. చూద్దాం, కొంచెం హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్నట్టుంది. వెయిట్. నెక్స్ట్ చూసుకుంటే వ్యూహం అనే మూవీ కూడా March 1st రోజు రిలీజ్ అవుతుంది. 2 hours 2 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. డ్రామా థ్రిల్లర్ అనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే అమీరు, మానస, వాసు, సురభి అండ్ తేజన వీళ్ళు అందరూ కూడా లీడ్ యాక్టర్స్లో అయితే యాక్టింగ్ చేసారు. సో పొలిటికల్ మూవీ లాగానే తీసుకోండి పోయి చూద్దాము, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ మూవీ కదా. సో చూడాలి ఎట్లుంటుందో. కుదిరేట పబ్లిక్లోకి అయితే తీసుకొస్తాం. తర్వాత నెక్స్ట్ బాలీవుడ్కి సంబంధించిన మూవీ రిలీజెస్ చూసుకుంటే లాపతా లేడీస్ అనే మూవీని అయితే తీసుకొచ్చారు. కాన్సెప్ట్ బాగుంది అండ్ ఈ మూవీ కూడా 1st March రోజున రిలీజ్ అవుతుంది. 2 hours 6 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. కామెడీ డ్రామా అనమాట, హిందీ మూవీ. మెయిన్ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే నితాక్షి గోయల్, ప్రతాప రందా, సర్పత్ శ్రీవాస్తవ్, రవి కిషన్, చాయ్నా కడమ్ అండ్ దురేష్ కుమార్ వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లో అయితే ఈ మూవీలో అయితే పనిచేసారు అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బాలీవుడ్ అంటే హాలీవుడ్కి సంబంధించిన మూవీ చూసుకుంటే మాత్రం డ్యూన్ Part 2 మూవీ కూడా 1st March వస్తుంది. ఇక్కడ ఇది 2 hours 46 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. యాక్షన్ అడ్వెంచర్ డ్రామా సైఫై అనమాట. ఇక్కడ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే మాత్రమే క్యాలవెంట్ జెండియా, రెబెకా, జాన్ ఆస్ట్రియన్, జావేరు అండ్ ఫ్లోరెనా, డేవ్, లియా, స్టాలన్ అండ్ క్రిస్టఫర్ వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లో చేసారు పోయి. సో కాన్సెప్ట్ బాగుంటుంది. ఒకవేళ డ్యూ మీరు అందరు చూసింటే ఎట్లా Part 1 చూసింటే ఎట్లా కింద కామెంట్ చేయండి. ఇంతవరకు Part 1 చూడలేదు, ఎట్లుంటుంది చూద్దాం, థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంటుంది. దాని తర్వాత పోయి నెక్స్ట్ రిలీజ్ సంబంధించిన మంచి అప్డేట్ ఏమి వచ్చిందంటే ఒక్కడు మహేష్ బాబు గారిది సినిమా ఒక్కడు మూవీ ఉంది కదా. ఇవాళ నైట్ అయితే షోస్ అయితే పడ్డాయి February ఈ రోజున. ఒకవేళ ఇట్లా మీరు చూడాలనుకుంటే పోయి చూడొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ రవితేజ గారిది కిక్ మూవీ ఉంది కదా. సో ఆ మూవీ కూడా రిలీజ్లో ఉంది. ఇది March 1st ఉందన్నమాట. ఇక్కడ ప్రసాద్లో మల్టీప్లెక్స్లో కూడా రేపు 1st March చాలా థియేటర్స్లో మూవీ అయితే అవైలబుల్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే సింహాద్రి, జూనియర్ ఎన్టీఆర్ గారిది సింహాద్రి ఉంది. ఇది కూడా March 1st మీకు థియేటర్స్లో అవైలబుల్ ఉందన్నమాట. సో ఈ వీక్ మాత్రమే రిలీజ్లు బాగానే వచ్చినాయి. దాని తర్వాత ఇంకా సమరసింహారెడ్డి బాలకృష్ణ గారిది March 1st వస్తుందన్నమాట. ఇక్కడ కూడా మీరు థియేటర్స్లో అవైలబుల్ ఉన్నాయి. కానీ 1st March రోజున నాకు తెలిసిన కాడికి దేవి 70mm థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉంది కదా, ఆ ఒక్క థియేటర్ ఉంది. దాని తర్వాత సాటర్డే రోజు మీకు 2nd March థియేటర్స్ అయితే రిలీజ్కి ఇంక్రీజ్ అయినాయి అనమాట. ఆ ఒకరోజే
ఒకటే థియేటర్తోకి మిగతా అన్ని రోజులు కూడా ఎక్కువ థియేటర్స్ అయితే వచ్చినాయి అన్నమాట. అండ్ లైక్ ఇవి ఈ వారం థియేటర్ రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ ఆల్సో రిలీజ్ కూడా సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో ఇక్కడ దాకా యువత ఇచ్చారో వాళ్ళందరూ నెక్స్ట్ అలా కలుసుకుందాం బై.